అందరికీ నమస్తే. కొండా సురేఖ మంత్రి చేసిన కామెంట్స్ అందరూ విన్నారు. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు చూస్తున్నారు. చిరంజీవి, ఆర్జీవి అందరూ అందరూ వాళ్ళ ఒపీనియన్స్ ఖండిస్తూ కొండా సురేఖ కామెంట్స్‌ను ఖండిస్తూ సినిమా ఇండస్ట్రీలో కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా కొండా సురేఖకు మద్దతుగా నిలవలేదు. కొండా సురేఖ ఇండివిజువల్‌గా ఎవరో ఒక పర్సన్ అయితేనేమో ఇంత చర్చ అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీ అంతగా రెస్పాండ్ అయ్యేది కూడా కాదు. ఆమె ఒక మంత్రి, గవర్నమెంట్‌లో మంత్రి. మరి అట్లా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆమెనే అర్థం చేసుకోవాలి. కనీసం బహిరంగ క్షమాపణ చెప్పేందుకు కూడా ఆమె ముందుకొస్తలేదు. ఆమె బహిరంగ క్షమాపణ చెప్పేందుకు సిద్ధంగా లేదని అర్థమవుతుంది వ్యవహారం చూస్తుంటే. కానీ కనీసం ఆమె తరపున పెద్ద మనుషులన్నా రంగంలో దిగాలి కదా! ఆమె క్యాబినెట్ మినిస్టరు. రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ హెడ్డు. తర్వాత పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పాపం మహేష్ కుమార్ గౌడ్ అన్న ఒక వీడియో రిలీజ్ చేసిండు సినిమా ఇండస్ట్రీని. సరే ఇంక మా వాళ్ళు ఆ వ్యాఖ్యలు వెనుకకు తీసుకుంటామంటున్నారు కదా! కనీసం మీరైనా వదిలేసేయండి. ఇక మేము మళ్ళీ ఒకసారి అట్లా తప్పు జరగకుండా చూసుకుంటాం మేము అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ చీఫ్ అన్న స్పందించింది తప్ప ముఖ్యమంత్రి స్పందించలేదు. ఎందుకు స్పందించలేదు ముఖ్యమంత్రి? అసలు ఈ వివాదము ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వివాదమో, లేకపోతే రేవంత్ రెడ్డి ఇంటి వివాదమో, లేకపోతే కొండా సురేఖ వాళ్ళ ఇంట్లో ఉండే లొల్లి కాదు ఇది. ఇది రాష్ట్రంలో అందరికి తగలబెట్టి వదిలేసిండ్రు. ఇట్లాంటి ఇష్యూ క్రియేట్ చేసింది మీరు. యాక్చువల్గా శాంతి భద్రతలు దెబ్బతినకుండా ఉండాలి, ఆ ప్రయత్నాలు చేయాల్సింది మీరు. అవతలలో ఏమైనా ప్రయత్నం చేస్తే కూడా మీరు వాటిని చక్కదిద్దాలి. కానీ మీరు అవన్నీ వదిలేసి మీరే శాంతి భద్రతలు దెబ్బతినే విధంగా ఎవరిదైతే ఏముంది తెలంగాణ మాది కాదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు మీరు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంతా కూడా అశాంతి నెలకొన్నది మీరు చేసిన కార్యక్రమం వల్ల. సినిమా ఇండస్ట్రీలో నాగార్జున కుటుంబానికి అందరూ సానుభూతి తెలుపుతున్నారు. కొండా సురేఖను తప్పుపడుతున్నారు. ముఖ్యమంత్రి బయటకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదా? అయితే దీనిలో ఒక తప్పు ఉంది. ఏంటంటే అసలు కొండా సురేఖ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడా అన్న అనుమానాలు కలిగే విధంగా వ్యవహరిస్తున్నారు వీళ్ళు. నిజంగానే ఉన్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వ్యాఖ్యలు 1కి 2 సార్లు కాదు 10 సార్లు ఇదే వ్యాఖ్యలు చేసింది రేవంత్ రెడ్డి. ఆయన ముఖ్యమంత్రి కాకముందు చేసిండు, ముఖ్యమంత్రి అయినాక చేసిండు, రకుల్ప్రీత్ సింగ్ అంటాడు, తర్వాత సమంత అంటాడు. అసలు ఆయనకైతే ఆయన నోటికి అడ్డు అదుపు లేదు, మొక్కాలి. రేవంత్ రెడ్డి నోరుకు కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయ కొట్టి పూలదండలేసి నోటికి ఇంత కుంకుమ పసుపు చల్లి మొక్కాలి. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉండి కూడా అవే మాటలు తిరుగుతూ ఉన్న వీడియోలు చూడండి. చాలా వీడియోలు దొరుకుతాయి ఆయన సినిమా ఇండస్ట్రీలో మహిళల మీద ఆయన చేసిన కామెంట్స్. మరి నేను మాట్లాడినప్పుడు మా క్యాబినెట్లో మినిస్టర్ మాట్లాడితే తప్పే ఉందని అనుకుంటున్నారా? సమర్థిస్తున్నాడా? ఒక ముఖ్యమంత్రి స్టేట్ హెడ్ కదా ఇప్పుడు ఆయన కేవలం కాంగ్రెస్ పార్టీ హెడ్ కాదు, ఆయన ఆ సభకు కూడా హెడ్, స్టేట్ హెడ్. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి మనిషి చిన్నోడైనా పదవికి వాల్యూ ఇవ్వని అడిగాడు ఆయన. నన్ను కాదు, నేను నచ్చకపోయినా కనీసం నా కూర్చున్న సీట్ కన్నా మీరు వాల్యూ ఇవ్వాలని చెప్పేసి అందరిని బతిమాడిండు కదా. మరి ఇప్పుడు ఆయన సీట్లో ఉన్నాడు కాబట్టి ఆయన మాట్లాడాలి కదా. ఇంత ఇష్యూ జరుగుతున్నప్పుడు ఒక ఇండస్ట్రీ మొత్తం బాధపడుతున్నప్పుడు అది కూడా మీ క్యాబినెట్లో ఉన్న ఒక మహిళా మంత్రి చేసిన కామెంట్స్ వల్ల మీరు రెస్పాండ్ అవుతలేరంటే దానికి కారణం ఏంది? దాని వెనుక మీరే ఉన్నారు, మీరే మాట్లాడించారు అనుకోవాలనా? ఆమె మాట్లాడింది కూడా బయట ఎక్కడనో కాదు, గాంధీ భవన్లో మాట్లాడారు, పార్టీ స్టేట్ ఆఫీస్. మరి ఎందుకు మాట్లాడతలేరు రేవంత్ రెడ్డి గారు? పోనీ ఆయన పరిస్థితులు బాగాలేవు, ఆయన బయటికి రాలేదంటే లేదు, బయటకు వచ్చిండు, మాట్లాడిండు, ఏవో అనవసరమైన విషయాలన్నీ మాట్లాడేసిండు. సేమ్ నోరు తెరిస్తే కంపు, నోరు తెరిస్తే కంపు. ఈ మూసీ కంపేమో కానీ వీళ్ళ కంపు ఎక్కువైపోయింది. ఇప్పుడు అధికార పార్టీ నేతల కంపు ఎక్కువైపోయింది, మూసీ కంపు కానీ ఎక్కువైపోయింది. మూసీ కంపు తగ్గింది, అక్కడక్కడ మొత్తం దానికి సంబంధించిన ఏర్పాట్లు అయిపోయినాయి. మూసీల కొంత కంపు తగ్గిపోయింది, ఇప్పుడు లేదు అంత కంపు. వీళ్ళ నోట్ల కంపు ఎక్కువైపోయింది. ఏంది మూసీ వీళ్ళు మార్కులు వేసారు కదా, ఆ బాధితులు అంటే కిరాయి వాళ్ళంట. నేను సపరేట్ చెప్తా. వాళ్ళంతా కిరాయి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళంతా ఏడుస్తున్నారు, కిరాయి వాళ్ళంట. అది కనుక ఆడపోయి మూసీ నది కాడపోయి అనేరు, తొక్కుతారు, దానిలో వండబెట్టి మూసీనే వండబెట్టి తొక్కుతారు. వాళ్ళు మూసీ కాడ ఉన్నారంటే మీ కథ ఉన్నట్టే వ్యవహారం. ఇప్పుడు కొండా సురేఖది కరెక్ట్ అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడా? ఒకవేళ ఆయన స్పందించకపోతే ఖచ్చితంగా కొండా సురేఖ వ్యాఖ్యల వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు కానీ అర్థం చేసుకోవాల్సి వస్తుంది ఎవరైనా కూడా. లేకపోతే కనీసం మంత్రి కాబట్టి పిలిచి మందలించాలి. అమ్మ నువ్వు అట్లా మాట్లాడద్దు, అది కరెక్ట్ కాదు, ప్రభుత్వం మీద ఒక ఇండస్ట్రీ ప్రభుత్వం మీద తిరుగుబడుతున్నారు అని మాట్లాడాలి. లేదు అంటే నేను మాట్లాడినా కాబట్టి మీరు మాట్లాడంటే అవసరమైతే ఇంకా 4 మినిస్టర్లను కాలేసుకొని మీరు ఇవే కామెంట్ చేయండి, ఏ సమంత ఏం చేస్తుందో, ఏ రకుల్ప్రీత్ సింగ్ ఏం చేస్తుందో చూద్దామని. మీరు ప్రతిపక్షాల మీద చేసే కామెంట్లు నిర్మాణాత్మకంగా లేవు. మీరు కేసీఆర్ మీద, కేటీఆర్ మీద, కిషన్ రెడ్డి మీద ఎవరి మీదైనా మాట్లాడచ్చు, కానీ మీ వ్యాఖ్యలు నిర్మాణంగా లేవు. ఒక అధికార పార్టీలో ఉండి ఒక అధికారంలో ప్రభుత్వం నడుపుతున్న వారిగా లేదు. మీరే ఒక పెద్ద బ్యాచ్, రౌడీ బ్యాచ్ నడుపుతున్నట్టుగా కనిపిస్తున్నది. మీరు ఒక
ఇది ఒక అధికారిక పార్టీ మేమందరం ఒక గ్రూపు, మేమందరం తెలంగాణను ముందుకు తీసుకుపోతాం, మంచిగా ముందుకు తీసుకుపోతాం అట్లా లేదు. తెలంగాణను మేమందరం నాశనం చేసి బ్యాచ్‌లాగా కనిపిస్తారు మీరు లాస్ట్‌కి. మీరే డిస్టర్బ్ చేసి, మీరే పాడు చేసి, మీరే అందరిని అశాంతికి గురి చేసి, మీరే అందరిని ఏడిపించి, మీరే అన్నిటికి కారణమైతే ఇంక మిమ్మల్నే అనాలి. ఎవరినంటారు ఇప్పుడు? ఇప్పుడు ఈ కొండా సురేఖ వ్యాఖ్యల వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడా అని అందరికీ అనుమానం వస్తుంది. మీరు మాట్లాడకపోతే, మీరు స్పందించకపోతే, కనీసం పిలిచి మందలించకపోతే, ఆమె చేసింది కరెక్ట్ అని మీరు సమర్థిస్తే ఓపెన్‌గా సమర్థించండి. అవును కరెక్టే మాట్లాడిన దాంట్లో తప్పేముంది. నేను కూడా 100 సార్లు మాట్లాడినా. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రాబ్లమ్ అదే. ఈమె తప్పన్నాడనుకో, ఆయన మాట్లాడింది తప్పని ఆయన్నే చెప్పుకోవాల్సి వస్తది. మరి ఈమె మాట్లాడింది కరెక్ట్ అని అందామా? కొండా సురేఖ మాట్లాడింది కరెక్టు అని తెలంగాణలో ఎవ్వరైనా సరే, తెలంగాణలో ఎవరైనా ఒక్కరన్నా కడుపుకు అన్నం తినేవాళ్ళు ఎవరైనా కనీసం సమర్థిస్తారా? కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా సమర్థిస్తాడా కొండా సురేఖ చేసిన కామెంట్స్‌ని? మరి రేవంత్ రెడ్డి ఎందుకు సమర్థిస్తున్నాడు? సమర్థిస్తున్నట్టే, నువ్వు ఖండించకపోతే సమర్థించినట్టే లెక్క. ఎందుకంటే మీ గ్రూప్‌లో హెడ్ కదా, మీ గ్రూప్‌లో మంత్రి కదా, మీ క్యాబినెట్‌లో మంత్రి కదా. మీరు ఇచ్చిన 2 మహిళా మంత్రుల్లో ఈమె ఒకరు కదా. మరి మాట్లాడాలి కదా. పిలిచి మాట్లాడతారో, పిలవకుండా మాట్లాడతారో, లేకపోతే సినిమా ఇండస్ట్రీకి మీరు ఏమైనా చెప్పగలిగింది చెప్తారో. అంటే ఉత్తగా జనాల మీద బటకాలు చేసుడు, వాని వీడిని బదనాం చేసుడు, లేకపోతే ఇట్లాంటి అడ్డమైన మాటలు మాట్లాడి అవతలను బాధ పెట్టుడు. ఇదేనా మీ గవర్నమెంట్ విధానమా ఇది? కాంగ్రెస్ ప్రభుత్వ విధానమా? సినిమా ఇండస్ట్రీ తెలంగాణలో ఉండొద్దు అనుకుంటున్నారా? సినిమా ఇండస్ట్రీని బయటకు పంపిద్దాం అనుకుంటున్నారా? అనుకుంటే మీ ఇష్టం, దానికి చేసేదేం లేదు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ కూడా ఉండకూడదు, ఆల్రెడీ రియల్ ఎస్టేట్ పోయింది, అన్ని పోయినాయి, సినిమా ఇండస్ట్రీ కూడా ఉండకూడదు అని మీరు అనుకుంటే మేము చేసేదేం లేదు. అది తెలంగాణ ప్రజలు సమాధానం చెప్తారు మీకు. కానీ మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? మీరు ఎందుకు స్పందిస్తలేరు? మీ మద్దతుతోనే కొండా సురేఖ ఆ వ్యాఖ్యలు చేసిందనే విషయాన్ని క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం, ఆ బాధ్యత రేవంత్ రెడ్డి పైన ఉంది. లేకపోతే రేవంత్ రెడ్డే వెనుక ఉండి మాట్లాడిచ్చిండ్రు అనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్ళక తప్పదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.